లోకేష్, రే లోకేషు, నిన్ను ఎక్కడెక్కడ ఎత్తగలరా? లెగరా. నిన్ను ఎంతసేపటికి ఎత్తుకుతున్నానో తెలుసా? ఏదో శవం వచ్చిందిరా. నువ్వు ఖచ్చితంగా రావాలి. లోకేష్, అరే లోకేషు, లెగరా లెగరా. అరే హరియానా మీరా? ఎప్పుడొచ్చారు? పనేమి లేదు కదా, అదే బాగా నిద్రపోయాను. ఎవరన్నా చస్తేనే కదరా నీకు పని అనేది ఉంటుంది. లేచిరా, అక్కడ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. త్వరగా రారా, వెళదాం. సరే, ఆ శవం ఏ గ్రామానికి చెందింది? మన గ్రామమా లేకపోతే బయట గ్రామమా? వాడు ఎలా చచ్చాడో ఎవరికీ తెలియలేదు. పక్క ఊరోడే. వాడిని చూస్తే చాలా ఘోరంగా చంపారా. సరే పద, అందరూ నీకోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. అరే హరియానా, ఇప్పుడు ఇది పోలీస్ కేసు అయి ఉంటుంది కదా? అవునవును, పోలీసులంతా వచ్చే వెళ్ళారులే. పోలీస్ కేసు అయితే ఏంటి, మిలిటరీ కేసు అయితే ఏంటి, దానికి నీకేంట్రా? నీ పని నువ్వు చేసుకుంటావు, నా పని నేను చేసుకుంటాను. అర్థమవుతుందా? ముందు లేచిరా. అర్థమైంది. అవునన్నా, మీకొక విషయం చెప్పాను, గుర్తుందా? ఆ, లేక శవం వచ్చాక అంతా మర్చిపోయారా ఏంటి? అటువంటిదేమీ లేదురా, బాగా గుర్తే ఉంది. గుర్తుందా? ఏం గుర్తుందో చెప్పండి. ఎందుకురా అదంతా ఇప్పుడు? నువ్వు బయలుదేరమని చెప్పానుగా. నాకప్పుడే తెలుసు మీరు మర్చిపోయి ఉంటారని. అదేంటంటే అందరికీ నేనే ముక్తిస్తున్నాను, కానీ నాకెవరు ముక్తిస్తారో మీరే చెప్పండి. జీవితంతో నేను ఒంటరిగా ఉండాలా ఏంటి? అయ్యగారు, మీరు చాలా మందిని చూస్తున్నారు, కలుస్తున్నారు. వాళ్ళ దగ్గర నా పెళ్లి గురించి చెప్పొచ్చు కదా, కాస్త మాట్లాడండి. అది ఏంటంటే అప్పుడే కదా నేను బతుకుతున్న జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అర్థమైంది కదా? అందరూ వినండి. శవానికి నిప్పంటించాక కార్యక్రమాలకు కావాల్సిన సామాన్లు తీసుకురండి. అవును, ఈ గోపి సురేష్ ఎక్కడికి పోయారు? తినడానికి వెళ్ళుంటారు అనుకుంటాను. ఏంటి, తినడానికి వెళ్ళారా? ఇక్కడ ఏమైనా జాతర జరుగుతుందా? సరే, గడ్డొచ్చిందని ఒకసారి చూడండి. నేను వెళ్ళి చూసేస్తాను. మొత్తం పనులన్నీ నేనే చూసుకోవాల్సి ఉంటుంది. సరే పదండి, వెళ్ళి చూద్దాం. నా తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. వెళ్దాం. పదరా. వస్తున్నా. ఇలా చూడు, మనం బుధవారం విజయవాడ దాకా వెళ్లాల్సి వస్తుంటది. ఎక్కడికి వెళ్ళొద్దు. అక్కడికెందుకు? అదేరా, పిల్లని చుట్టానికి. అవును. సరే. రే లోకేష్, తొందరగా చెయ్యరా. అరే హరియానా, తాగండి.
ఇలా నేను ఒంటరిగా ఉండటం నాకు అస్సలు నచ్చట్లేదు. మా నాన్న వచ్చే శవాల్ని కాల్చి 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 చనిపోయారు. ఇక మా అమ్మ చిన్నప్పుడే నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎందుకు? నీకు ఇలా శవాలు తగలబెడతాం ఇష్టం లేదా? ఎవరికి ఇదంతా నచ్చుతుంది మీరే చెప్పండి. ఎవరికి నచ్చుతుంది చెప్పండి. నేను విరిగిపోయాను. ఎవరు నన్ను చూడరు. ఖచ్చితంగా నెక్స్ట్ వెడ్నెస్డే అక్కడికి వెళ్తున్నాం కదా అమ్మాయిని చూడటానికి. ఖచ్చితంగా వెళ్తాం. కానీ దీని తర్వాత నువ్వు వచ్చే శవాలంతా తగలపెడతావో లేదా అని సందేహం వస్తుందిరా. మీరేం మాట్లాడుతున్నారు? మీకు ఏమైంది? నన్ను ఎందుకు అలా చూస్తున్నారు? ఆ? ఎప్పుడు చూసినా శవం శవం అనే మాట్లాడుతున్నారు. ఏమైంది మీకు? మీకు ఒంట్లో ఏమైనా బాగోలేదా ఏంటి? ఆ? శవాలు నువ్వు తగలపెడతావా లేదా అది మాత్రం చెప్పు. నాకు సమాధానం చెప్పు లోకేష్. ఆ? ఆ. హే లోకేష్ అన్న, చెప్పు. టిప్ టాప్ గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు? నీకే చాలా బాగా తెలుసు. నాకు ఎవరూ లేరు. నేను ఒంటరిగానే ఉన్నాను. అందుకనే హర్యానాతో కలిసి ఒక గ్రామానికి పిల్లని చూడడానికి వెళ్తున్నా. ఒకవేళ దేవుడి అనుగ్రహం ఉంటే నాకు ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. అది చాలు. ఇది నిజంగా మంచి సమాచారమే. అంతేకాకుండా మీరు ఇప్పుడు పెళ్లి కొడుకులాగే ఉన్నారు. నాకు అనిపించింది ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని. కానీ ఏం చేద్దాం, ఈ తాగుడు అలవాటు నన్ను వదిలిపోవడం లేదు. కరెక్ట్గా చెప్పావు. ముందు తాగటం ఆపు, లేకపోతే త్వరలోనే చనిపోతావు. నువ్వు చెప్పేది కూడా చాలా కరెక్టే. నువ్వు కూడా ఒక మంచి అమ్మాయిని చూసి త్వరగా పెళ్లి చేసుకో. అది చాలు. ఇటు చూడు, ఈ వ్యసనాలు ఉన్నాయి చూసావా, ఇది నీ కంట్రోల్లో ఉంచుకో. అది ఎక్కువైందనుకో, అది నిన్ను చంపేస్తుంది. అన్నా, మీరు చెప్పింది 100% నిజమన్నా. మీ మాటల్లో ఏ తప్పు లేదు. మత్తు ఎప్పుడూ మన కట్టడిలోనే ఉండాలి. ఎక్కువై తలకెక్కిందంటే అది మనల్నే లేకుండా చేస్తుంది. అయితే సరే, నా పని నేను చూసుకుంటాను. నా కోసం హర్యానా వెయిట్ చేస్తున్నారు. సరేనా? సరే వెళ్ళండి అన్నా, మీకు ఆలస్యమైనట్టుంది. ఆ, అన్నా, మీరు వెళ్ళే చోటు చాలా దూరం అయి ఉంటుంది కదా, ఆ. మరి ఎలా వెళ్తారు మీరు? అది బస్సులోనే. అరే ఏంటన్నా, మీరిప్పుడు పిల్లను చూడ్డానికి వెళ్తున్నారు. బాగా దర్జాగా వెళ్ళండి అన్నా. మీ స్టైల్ని చూసి అమ్మాయి ఇంటి వాళ్ళు ముక్కును వేలేసుకోవాలి. ఆ అర్హత మీకు లేదా చెప్పండి. అయినా నేనెందుకున్నట్టు? ఇదిగో ఇది తీసుకోనా, నా బైక్ తీసుకొని హ్యాపీగా వెళ్ళు. నా బైక్ అయితే ఏంటి, మీ బైక్ అయితే ఏంటి, రెండు ఒకటే. అరే అదంతా వద్దు. అరే మేము ఏంటన్నా, బస్సులోనే వెళ్ళి పిల్లని చూస్తాం. ఇది అక్కర్లేదు, నువ్వే ఉంచుకో. అన్నా ఏంటన్నా, నా మోటార్ సైకిలు నీ మోటార్ సైకిలేనన్నా. తీసుకెళ్ళు. దర్జాగా బైక్లో వెళ్ళడం మానేసి తీసుకువెళ్ళు. సరే, అయితే చాలా చాలా థ్యాంక్స్. అయితే నేను వెళ్ళొస్తాను. సరే అన్నా, వెళ్ళరండి.